మధ్యలో మాట్లాడకమ్మా, యా యా ఓకే ఆగండి, ఓకే చెప్పండి. ఆగండి, ఆగండి. అయితే నేనేమంటున్నా, ప్రభుత్వ పరంగా వచ్చిన ఆధారాలు లేకపోతే బాగుండదని ఇన్ని రోజులు మనము దాని గురించి సంబంధించిన అధికారులు పనిచేయడం జరిగింది, యంత్రాంగం పనిచేసింది, ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా మాట్లాడడానికి కోసమని. ఇప్పుడు మరి అది గవర్నర్ తో తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఏదైనా చెప్పుకునేది ఉంటే ఆయన కోర్టులో చెప్పుకుంటారు, ఆ లెవెల్లో మాట్లాడతారు అన్నది ఇప్పుడు చట్టపరంగా చట్టం తన పని చేసుకుని పోతుంది అనడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఇప్పుడు స్పందించారు కాబట్టి ఇప్పుడు చెప్పింది వినండి అంటే, ఇప్పుడు మనం జయించింది ఏముంది, దాని ఎంక్వైరీ అయింది, దాంట్లో ఉన్నది వచ్చింది. సో అది ఎక్కడ చెప్పుకోవాలో అక్కడ చెప్పుకోవాలి, అంతే తప్ప ఇప్పుడు మేము ఇక్కడే చెప్తామని మీరు కండిషన్ పెడితే వినే పరిస్థితి, ఇది డెమోక్రసీ, ఎవరు చెప్తే వినేది కదా, దానికి ఒక పద్ధతి ఉంటది, ఆ పద్ధతి ప్రకారంగా వెళ్లాల్సి వస్తుంది. అంటే 6 గ్యారంటీల్ని అమలు చేయలేకే కావాలని చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల్లో కేసీఆర్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టులు హరీష్ రావు గారిని, ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ గారిని ఎలాగైనా ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా ఉంది కదా. మరి తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టమంటారా చెప్పండి? మీరు వదిలిపెట్టమంటే మీరు ప్రజలకు వదిలేస్తామంటున్నాం కదా, ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళను ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, న్యాయస్థానాలలో న్యాయమే గెలుస్తుంది. ఇంకొకటి, అసలు ఇదేంటంటే మొత్తం తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి 6 గ్యారంటీల నుంచి 420 హామీలను నెరవేర్చే తెలివి లేక ఇలాంటి పిచ్చి పీక్స్ పోయి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారు తప్ప ఏం లేదు. కేటీఆర్ అన్న గారు స్పష్టంగా చెప్పిండ్రు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా, ఈ రోజే కాదు ప్రతిరోజు చెప్తున్నారు, ప్రతిరోజు మీడియా ముఖంగా ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. అంటే ఆధారాలతో సహా ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. ఎస్, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, నేను చర్చకు సిద్ధమని కూడా చెప్తున్నారు కదా. సంవత్సరం నుంచి ఏం చేసిండ్రండి? సంవత్సరం నుంచి ఆధారాలు దాచిపెట్టిండ్రా? ఎక్కడున్నాయి ఆధారాలు? సంవత్సరం నుంచి ఎందుకు ఏం చేస్తున్నారు? కాళేశ్వరంలో ఆధారాలు బయట పెట్టిండ్రా? కరెంటులో ఆధారాలు బయట పెట్టిండ్రా? ఇదంతా కక్షపూరితమైన రాజకీయాల్లో భాగంగానే ఆయన మీద ఏంటంటే రేవంత్ రెడ్డి అనేట ఆయనకు వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి అందరినీ దొంగలు చేద్దామని చూస్తున్నాడు తప్ప అసలు ఇప్పటి నుంచి కాదు, డిసెంబర్ 9వ తారీఖు నుండే మొదలు పెట్టిండు కదా అండి. కేసీఆర్ గారు అవినీతి చేసిండ్రు, హరీష్ రావు గారు అవినీతి చేసిండ్రు, జగదీశ్వర్ రెడ్డి గారు అవినీతి చేసిండ్రు, కేటీఆర్ అవినీతి చేసిండ్రు. ఒక్కటన్నా నిరూపించిండ్రా? నిరూపించే అసలు ఏమన్నా ఉన్నాయా? చట్టం తన పని తాను చేసుకోపోతుంది, డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు కదా, ప్రజాపాలన అన్నారు కదా. ప్రజాపాలన ఎక్కడ కనబడుతున్నది అండి? ఆది నుంచి ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు కదా, ప్రశ్నిస్తే కేసులు అంటున్నారు కదా, జైళ్ల పాలు చేస్తున్నారు కదా. లగచర్ల రైతులను చేసిండ్రో చూసినాం కదా. ఈ రేస్ గురించి పక్కన పెడితే భూభారతికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ధరణిలో చాలా భూభారతి అనే దాంట్లో అసలు ఫస్ట్ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుస్తామని చెప్పిండ్రు, అది కలిపింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు ధరణిని కాస్త భూభారత్ అని చేసిండ్రు. ఈ భూదార్ల అనుభవదారు అనే కాలాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ అనుభవదారును తీసుకొస్తే ఇప్పుడు కౌలు రైతులు రెండు ఉంటారు, రైతు కూలీలు కూడా ఉంటారు. మరి కౌలు రైతులది ఎట్లా, రైతు కూలీలది ఎట్లా, పట్టాదారుది ఎట్లా? వీళ్ళందరూ కొట్టుకోవాలనే కదా, రైతు బంధుని ఎగ్గొట్టడానికే కదా ఇవన్నీ కథలు. అసలు సందీప్ గారు చెప్పండి. ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏది లేదండి. విధానాలు మారుతాయా? ఇప్పుడు ఏదో పేర్లు మార్చినంత మాత్రాన పేర్లు మార్చుడు, విగ్రహాలు మార్చుడు, నెంబర్ ప్లేట్లు మార్చుడు, ఇది తప్ప ఆది నుంచి ఆయన చేసింది ఏమన్నా ఉందా? రైతు బంధును ఎగ్గొట్టడానికి ధరణి పోర్టల్ కూడా ఎవరి భూమిని వారు చూసుకునే, అంటే పవన్ గారు, అంటే ధరణి పోర్టల్ కూడా ఎవరి భూముల్ని వారు చూసుకునే పరిస్థితి లేదు. అంటే భూముల వివరాలన్నీ కూడా మీరు లాకర్లో దాచిపెట్టారు. అంటే ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే అప్పుడు తప్పు రికార్డులతో ఆక్రమించుకున్న ఒక్క గజం కూడా అసలు మేము వదిలిపెట్టాం, ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ స్వాధీనం చేసుకున్న భూముల్ని కూడా పేదలకు ఇచ్చే యోచనలో ఆలోచిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ధరణిలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, అన్ని బయట పెట్టమని చెప్పండి. ఏ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ధరణి వల్ల? అసలు వాళ్ళు మెదడుండి మాట్లాడుతున్నారా, మెదడు లేక మాట్లాడుతున్నారా? మా ఊరిలో నా భూమి ఎన్నో ఏండ్ల నుంచి కానిది ధరణి వచ్చినంత పాస్బుక్ లో ఎక్కిందండి. ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ భూమి
వాళ్ళ భూమి వాళ్ళ హక్కును కల్పించిండ్రండి ధరణి వల్ల. ప్రతి దాంట్లో లొసుగులు ఉంటాయి, ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి, కొన్ని చేర్పులు మార్పులు